మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మేమందరికీ చెప్తూ ఉంటాము, ఆర్థోపెడిక్ డాక్టర్ని మీరు లైఫ్ లాంగ్ చూడకూడదంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఎక్సర్సైజెస్ కరెక్ట్గా ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, బయట పనులు చాలా ఉన్నాయి, ప్రొఫెషన్ బిజీగా ఉంది అనేది మన కారణాలు చెప్పకుండా ఖచ్చితంగా ఫిట్నెస్కి అందరూ కూడా ఒక 1 hour టైం పెట్టాలి. చిన్న వయసు అయినా, మధ్య వయసు అయినా, పెద్ద వయసు అయినా. అందులో ½ an hour కార్డియో అంటాం, అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, థ్రెడ్మిల్ కానీ. ఇది కార్డియో, ఇది ½ an hour చేయాలి. ఇది జనరల్ హెల్త్కి మంచిది. జనరల్గా బ్లడ్ సర్క్యులేషన్, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్ రాకుండా హెల్ప్ అవుతుంది. ఒక 15 to 20 minutes ఖచ్చితంగా యోగా చేయాలి. యోగా అంటే యోగా ఆసనాలు చెప్తున్నాను నేను, రాజయోగాలో ఆసనాలు. ఈ ఆసనాల్లో ఏమవుతుందంటే మనకందరికీ తెలుసు, ఇండియాలో ఉన్న వాళ్ళకి యోగాలో ప్రతి జాయింట్ని మనం స్ట్రెచ్ చేస్తాం. ఆ స్ట్రెచ్చింగ్ కూడా చాలా స్లో స్ట్రెచ్చింగ్ అండ్ గ్రాడ్యువల్ స్ట్రెచ్చింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ చేస్తాం. ఈ స్ట్రెచ్చింగ్ వల్ల జాయింట్స్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటాయండి. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఫ్యూచర్లో అది చిన్న ఇంజురీ కావచ్చు, లెగమెంట్ ప్రాబ్లం కావచ్చు, మోకాళ్ళు అరిగిపోవడం కావచ్చు, ఫ్రాక్చర్ కావచ్చు, ఏదొచ్చినా మీకు రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది జాయింట్స్ ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్గా ఉన్నాయో. సో ఖచ్చితంగా 15 గంట 20 నిమిషాలు యోగా చేయాలి. ఇంకొక 15 గంట 20 నిమిషాలు వెయిట్ ట్రైనింగ్ చేయాలి. మన ఇండియాలో చాలామంది వెయిట్ ట్రైనింగ్ మీద దృష్టి పెట్టరు. అంటే బరువులు లేపడం, లేదంటే పుషప్స్ చేయడం, జిమ్లో వెయిట్ ట్రైనింగ్ చేయడం, వీటి వల్ల మజిల్స్ గట్టిపడతాయండి. ఈ మజిల్స్ గట్టిపడడం అన్ని మజిల్స్కి ఇంపార్టెంట్. వాకింగ్, జాగింగ్ చేస్తే ఓన్లీ కాళ్ళకు సంబంధించిన మజిల్సే గట్టిపడతాయి. కానీ అప్పర్ బాడీ మజిల్స్, బ్యాక్ మజిల్స్, కోర్ మజిల్స్ గట్టిగా కావాలంటే కొంత వెయిట్ ట్రైనింగ్ చేయాలి. సో కార్డియో, వాకింగ్, జాగింగ్, యోగా ఫర్ జాయింట్ స్ట్రెచెస్, ఇంకా వెయిట్ ట్రైనింగ్ ఫర్ ఓవరాల్ మజిల్ స్ట్రెంగ్త్ అన్నీ కలిపితే చాలా వరకు మన ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఇది ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ గురించి. సెకండ్ పాయింట్, ఒక ½ an hour మన అందరికీ ఎండ తగలాలి. మన చేతులకి, మొహానికి ½ an hour ఎండ తగిలితే చాలు. అది ఎప్పుడు తగలాలి అంటే మరీ ఎక్కువ ఎండ అవసరం లేదు, మరీ మైల్డ్ సన్ కూడా అవసరం లేదు, మీడియంగా ఉండాలి. మోడరేట్ సన్లైట్ అంటాం. అంటే చలికాలంలో అయితే ఉదయం 8 నుంచి 10, 11 వరకు, ఎండాకాలం అయితే 7 నుంచి 9, 10 వరకు. అలాగే మధ్యాహ్నం కూడా, చలికాలం అయితే 3 నుంచి 4, 5 వరకు, ఎండాకాలం అయితే 4, 4:30 నుంచి సాయంత్రం 6, 6:30 వరకు. మీడియం ఆర్ మోడరేట్ సన్లైట్ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ఖచ్చితంగా మనందరికీ తగలాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ ఉండాలి. ఇది చాలాసార్లు మనం మిస్ అవుతాం. దీంతోపాటు విటమిన్ డి, B12 లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ వాటిలో లోటుపాట్లు ఉంటే మెడిసిన్స్ ద్వారా, సప్లిమెంట్స్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఆహారంలో మార్పులు ఏంటి అంటే మనందరికీ తెలుసు, మిల్క్ ప్రొడక్ట్స్. కొందరికి మిల్క్ పడదు. చాలామంది ఇప్పుడు న్యూట్రిషనిస్టులు కూడా చెప్తున్నది ఏంటంటే ఒక వయసు వచ్చాక మిల్క్ తగ్గించుకోండి అని చెప్తున్నారు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ చాలామందికి ఉంటుంది, ప్రిఫర్ చేయొద్దు అని చెప్తున్నారు. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే డైరెక్ట్గా మిల్క్ తీసుకోకుండా మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పెరుగు కానీ, మజ్జిగ కానీ, పనీర్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల చాలా వరకు మన కాల్షియం, విటమిన్ డి లెవెల్స్ మనకు అందుతాయి. ఇది కాకుండా నట్స్, మిల్లెట్స్, నువ్వులు, ఇంకా మొలకెత్తిన పెసలు, స్ప్రౌట్స్, వీటిలో కావాల్సినంత కాల్షియం, విటమిన్ డి, ఇంకా ఇతర పోషకాలు ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్. ఈ 3 మనం కరెక్ట్గా ఫాలో అయితే చాలా వరకు మన ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఫిట్నెస్, రెండోది సన్లైట్ ఎక్స్పోజర్, థర్డ్ది హెల్తీ డైట్.